హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పావు కేజీ కాకరకాయలు, ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక 10 వెల్లుల్లి రమ్మలు. ఇప్పుడు కాకరకాయలు, ఆనియన్స్, అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు, చింతపండు అన్నిటినీ మనం విడదీసి పెట్టుకొని ఈ విధంగా తయారు చేసుకో. అదేవిధంగా ఉప్పు, కారం మీ టేస్ట్కి తగ్గట్టు. నేనైతే 1/4 ఉప్పు, అదేవిధంగా హాఫ్ కప్ కారం తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని ఒక బాండీ పెట్టేసి దీనికి 1 కప్ ఆయిల్ వరకు పడుతుంది. అది వేడైన తర్వాత పోపు దినుసులు, అదేవిధంగా కరివేపాకు, ఇప్పుడు మనం కట్ చేసిన ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేయాలి. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత కాకరకాయ, అదేవిధంగా చింతపండు, వెల్లుల్లి, ఉప్పు, కారం ఈ రెండింటిని కూడా యాడ్ చేసి మనం కలయి పెట్టుకుంటూ ఉండాలి. ఈ పచ్చడి ప్రిపేర్ చేయడానికి ఎంతో టైం పట్టదు ఫ్రెండ్స్. సుమారు ఒక 15 మినిట్స్ పడుతూ ఉండిద్ది. మనం దగ్గర ఉండి కలయి పెట్టుకుంటూ ఉంటామంటే అడుగంటకుండా ఉంటుంది. అదేవిధంగా దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదు. ఇది చక్కగా దోసల్లోకి, అదేవిధంగా వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా చాలా బాగుండిద్ది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇది 8 కంటైనర్లో పెట్టుకుంటే 3 మంత్స్ వరకు నిలవ ఉంటుంది. థ్యాంక్ యూ.